హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే విక్టరీ వెంకటేష్ గారిది సంక్రాంతికి వస్తున్న సినిమాకి అయితే పోతున్నాం. లెట్స్ మేక్ సమ్ ఫన్. అబ్బో, రేట్లు బాగానే ఉన్నాయి. 20 రూపాయల సమోసా 50 రూపాయలు అంటుంటారు. ఫ్రెంచ్ ఫ్రైస్ పాప్కార్న్ ఇప్పియాలా? A few moments later. ఇంటర్వెల్ ఎప్పుడైతే 15 నిమిషాలు ఇంటర్వెల్ అయితే ఇప్పిస్తావు. నాన్న ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలా, పాప్కార్న్ కావాలా, లేకపోతే ఈ చట్నీ రోల్తా? ఏందమ్మా వీడు పాప్కార్న్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇప్పకపోతే చేరేరు కుడతా అంటుండు. ఇప్పియపోతే ఈ రోల్తా. ఇరగొట్టు వద్దు కానీ ఇప్పిస్తుంది. సతాయించగా ఇప్పిస్తా. ఇప్పియవా? ఈడేమో అరగ కొరుకుతుండు. పాప్కార్న్ ఇప్పిస్తా కానీ దమ్కి ఇస్తుండు. అరే ఏం సతాయిస్తుండు, ఆ సినిమా కూడా చూడని ఇస్తలేడు. పాప్కార్న్ అబ్బో, టికెట్ పైసలు కంటే పాప్కార్న్ ఫ్రెంచ్ ఫ్రైస్ పైసలు ఎక్కువ ఉన్నట్టున్నాయి. బయట ఇప్పిస్తా నాగేశ్వరన్ 10 రూపాయలు కూడా వస్తుంది సమోసా. అగో సాయి మామలు, అగో సాయి మామ ఏమన్నా సినిమాకి వచ్చినా చెప్పలే, ఫోన్ చేయలే. ఒక్కనే వచ్చినట్టు చిన్నోడికి ఏమో కావాలంట అసలు. పాప్కార్న్ అడుగుతున్నా. నేను పాప్కార్న్ అంటే ఇప్పి రాదు. పాప్కార్న్ ఫ్రెంచ్ ఫ్రైస్ అంట తీసుకో. పాప్కార్న్ ఫ్రెంచ్ ఫ్రై పైసలు అయితే మిగిలినాయి. చల్లగా ఇడిపిస్తాడు. పాప్కార్న్ అయితే ఫస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇప్పిస్తానని. మామ నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా కావాలా? కనిపించినందుకు 250 బొక్క పెట్టిండు నాకు. ఇంకోసారి ఇంటర్వ్యూలో థియేటర్ బయటకే రావద్దు, లోపలనే కూర్చుంటా. ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలంట. ఫ్రెంచ్ ఫ్రైస్ మంచి పుక్కట్ల పాప్కార్న్ ఇప్పించిండు. తినాకనట మళ్ళా ఫ్రెంచ్ ఫ్రైస్ అది ఇది అని కూడా ఏం సతాయించుడు నాయన. బొక్క నాకు రోజు మంచిగా ఉన్నది కథ.